ఆంజనేయ వరద గోవింద, అంబరీష వరద గోవింద, అక్రూర వరద గోవింద, రాధారమణ గోవింద, సీతానాయక గోవింద, గోవింద గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, అడగడి దండాలవాడ ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద, ఒడ్డికాసవాడ వైకుంఠవాస గోవింద గోవింద గోవింద. గోవింద హరి. కొండల స్వామి, ఏడు కొండల స్వామి, ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హలో హలో గోవింద గోవింద గోవింద. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అడుగడు దండాలవాడ ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద, ఒడ్డికాసులవాడ వైకుంఠవాస గోవింద 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 గోవింద. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సాక్షాత్తు భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రం, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి నడిచి వెళ్ళిన దారి ఇది. శ్రీవారి మెట్టు దారి. శ్రీ వెంకటేశ్వర స్వామి 6 నెలలు శ్రీనివాస మంగాపురంలో నివాసం ఉంది. తర్వాత ఈ శ్రీవారి మెట్టు కూడా స్వామి నడిచి కొండకి వెళ్ళాడని, అందుకే ఇది శ్రీవారి మెట్టు అని పేరు. అటువంటి అద్భుతమైన పరమ పుణ్య వైకుంఠ క్షేత్రంలో శ్రీవారి మెట్టు దారిలో ఆ వైకుంఠానికి వెళ్తున్నాము. మీరు కూడా మా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. గోవింద గోవింద గోవింద. ఎంతోమంది రాజులు, శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ దారి గుండా నడిచి వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్ళాడు. స్వామివారికి ఎన్నో కైంకర్యాలు చేసినటువంటి పరమ పుణ్య పాత దారి ఇది, శ్రీవారి మెట్టు దారి. గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రం సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసిన అద్భుతమైన శ్రీ వైష్ణవధామం భూలోక వైకుంఠం తిరుమల. అటువంటి అద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి నడిచి వెళ్ళిన దారి శ్రీవారి మెట్లు, అటువంటి పరమ పుణ్యక్షేత్రం దర్శిద్దాం రండి. మనం ముందుగా శ్రీవారి మెట్లు వెళ్ళాలి అనుకుంటే ముందుగా మనం ఉదయం 5 గంటలకి మనం శ్రీవారి మెట్లు చేరుకోవాలి. అక్కడ మనం టోకెన్ దర్శన టికెట్లు తీసుకొని వెళ్తే మనకు ఆ రోజే మనం ఏ రోజు టోకెన్స్ ఆ రోజే మన దర్శనం కంపల్సరీ అయిపోతుంది. ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలు, ఎంతోమంది రాజులు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నారాయణంలో పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు కాపురం ఉండి ఈ దారి గుండా వెళ్ళాడు కాబట్టి ఇది శ్రీవారి మెట్టుడు పేరు. ఈ దారి వెళ్ళారు కాబట్టి మనం కూడా భక్తులు ఈ దారిలో వెళ్ళడం ఈ విశేషమైన స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎందుకంటే దట్టమైన అరణ్య ప్రాంతంలో పచ్చని చెట్లు, ప్రకృతి మధ్య సోయగల మధ్య పక్షుల కిలకిల రాగాల మధ్య ఈ ప్రకృతి ఎంతో అందంగా, ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఈ దారిలో వెళ్ళడం. సాక్షాత్తు స్వామి అనుగ్రహం, శ్రీవారి అనుగ్రహం. ఓం నమో వెంకటేశాయ. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంటిన్యూ చూడండి ప్లీజ్. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. ఫ్రెండ్స్, కంపల్సరీ మనం శ్రీవారి మెట్లు స్టార్టింగ్లో టికెట్లు తీసుకుంటే కంపల్సరీ మనం ఆధారాలు నడుచుకొని వెళ్ళి 1200 మెట్లు కాడ కంపల్సరీ స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకోకపోతే మనకు ఆ టికెట్ చెల్లదు, దర్శనానికి పోనివ్వరు, లడ్డు గడివ్వరు. మనం స్కాన్ చేసుకొని దర్శనానికి వెళ్తేనే ఒక లడ్డు ఫ్రీ ఇస్తారు, ప్లస్ దర్శనం మనకు జల్దీగా అవుతుంది. అటువంటి ఆఫర్ మనకు టీటీడీ వాళ్ళు అద్భుతంగా పెట్టారు. కాబట్టి ఫ్రెండ్స్,
సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నడిచి వెళ్ళిన దారిలో అందరూ నడిచి వెళ్ళి శ్రీవారి అనుగ్రహం పొందాలని కోరిక. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో లక్ష్మీనారాయణాయ, ఓం నమో సత్యనారాయణాయ. గోవింద. అదిగో చూడండి, ఆ భక్తుడు మోకాల పైన కడుపుగా ఎక్కాడు మహానుభావుడు. ఏం కోరిక తీర్చాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఆయన స్టార్టింగ్ నుంచి పై దాకా మోకాల పైన స్వామి కొండ ఎక్కుతున్నాడు. చూడండి చూడండి భక్తులు ఎంతమందో. గోవింద. మనం వచ్చేసాము శ్రీవారి మెట్లు లాస్ట్ ఫైనల్ స్టెప్స్కి వచ్చేసాము. చూడండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. చెప్పరా గోవింద గోవింద గోవింద. చూడండి అందరూ గోవింద గోవింద. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. అడగడి దండహాలవాడ ఆపద్బాంధవ గోవింద. ఒడ్డికాసులవాడ వైకుంఠవాస గోవింద 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 గోవింద. ఫ్రెండ్స్, ఇంకో విశేషం ఏమిటంటే శ్రీవారి మెట్లు అలిపిరి మెట్లు 2 దారులు ఉంటాయి. శ్రీవారి మెట్లు దారిలో మనం స్టార్టింగ్లోనే లగేజ్ ఇచ్చేసి మనం పైకి వచ్చేసి ఆ లగేజ్ మనకి ఇస్తారు. మనం టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ చూపిస్తే మనకు ఇచ్చేస్తారు. ఇదిగో చూడండి, ఇది 25 కాళ్ళ మండపం అంటారు. చాలా అద్భుతంగా బాగుంటుంది. అద్భుతమైన చూడండి ఆ ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ వైకుంఠంలో అద్భుతమైన ప్రకృతి, చల్లని గాలి. ఈ వైకుంఠంలో ఆ శ్రీమన్నారాయణుడు ఎంతటి చల్లటివాడు. ఆ భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రం కూడా అంత విశేషమైనది, చల్లనమైనది. అందరూ స్వామివారిని కృపను పొందాలని కోరుకుంటూ మీ సురేష్. గోవింద 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 గోవింద. ఫ్రెండ్స్, మనం కింద ఇచ్చిన లగేజ్ ఇక్కడ ఈ లగేజ్ సెంటర్లో మనం టోకన్ చూపిస్తే లగేజ్ ఇస్తారు. గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద.